చంద్రబాబు నాయుడు గారికి ఊహించని ఎదురుదెబ్బ ఏమైనా తగులుతుందా రైతుల నుంచి? వాస్తవానికి గతంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుతో రాజధాని మీద ఆయనకున్న ఆకాంక్ష అప్పుడు రైతులకి వివరంగా చెప్పినప్పుడు ఇమీడియట్గా రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపు 34,000 ఎకరాల భూముల్ని ప్రభుత్వం కోసం రాజధాని ఏర్పాటు కోసం ఇచ్చేశారు అనేది. ఇప్పుడు మళ్ళీ రెండో విడత కింద భూ సమీకరణకు సంబంధించి 49,000 ఎకరాలు సేకరించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయా? కొన్ని గ్రామాల ప్రజలైతే గ్రామ సభలు పెట్టినప్పుడు అక్కడ అధికారులు వెళ్ళినప్పుడు ఓపెన్గా చెప్పేస్తున్నారట, మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము అనేది. అంటే అప్పుడు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మొన్న కూడా నారాయణ గారు లాంటి వాళ్ళు చెప్పారు, లేదు మళ్ళీ ఈసారి 49,000 ఎకరాలు భూ సమీకరణ చేయడానికి రెడీగా ఉన్నాం, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఇవ్వడానికి, ఎలాంటి ఇబ్బంది లేదు, అవసరమైతే ఇంకో 10,000 ఎక్స్ట్రా కూడా సేకరిస్తాం, అవసరమైతే దానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారనేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కనిపించట్లేదు. వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి, కాకపోతే అక్కడ వెర్షన్ వేరే రకంగా రాస్తుంది. మొన్నటి వరకు పరిశ్రమలు రావు, పెట్టుబడులు రావు, జగన్ ఉంటే రావు అంటున్నారన్నారు. ఇప్పుడు రైతులు కూడా అదే ప్రశ్నలు లేవనెత్తున్నారు. రేపు మాకు భరోసా ఏంటి, మాకు భద్రత ఏంటి, రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో కనుక వస్తే మా భూముల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు అనేది ఒక వెర్షను. లేదు గతంలో రైతులకి అప్పుడు ఇస్తానన్న హామీలు నెరవేర్చలేదు, అందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది సాక్షి వెర్షన్. ఏది నిజం? ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ఎదురు దెబ్బ తగలబోతుందా? ఈ భూ సమీకరణ అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, 2014లో చాలా సజావుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. దాదాపు 34,000 ఎకరాలు సేకరించేశారండి. ఓకే, అవి పూర్తిగా నిర్మాణాలు చేశారా చేయలేదంటే చేయలేదనే చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు రెండోసారి సేకరణకు సిద్ధమైపోవడం, ఇక్కడ మనం ప్రాక్టికల్గా అక్కడ ఏం జరుగుతుందని ఆలోచిస్తుంటే అవ్వలేదు కాబట్టి భయపడుతున్నారా ఇవ్వడానికి, లేదంటే నిజంగా జగన్ వస్తాడేమో అని ఇవ్వడానికి భయపడుతున్నారా? ఎలా చూడాలి? ఇక్కడ ప్రాక్టికాలిటీని పక్కన పెట్టేసి మీడియా అమ్ముడుపోయి నీచ జర్నలిజం చేస్తుండటం వల్ల వాస్తవాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఒరిజినల్ చర్చ జరిగినిచ్చి, ఒరిజినల్ దానికి సమాధానం చెప్పనిచ్చి, ఒరిజినల్గా దాని మీద రియాక్షన్ జరిగితే పబ్లిక్కి, డెమోక్రసీకి ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, 2 రకాలైనటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇంతకుముందు మీరు అన్నారు ఫస్ట్ ట్రిప్ సజావుగా సాగిపోయిందని. ఎక్కడ సాగింది? అప్పుడు తిరగబడ్డారు కదా. అప్పుడు ఎట్లా సాగింది? అప్పుడు కూడా అనేక మంది తిరగబడ్డారు. తర్వాత ఇక అవకాశం లేక ప్రభుత్వం మిగతా చుట్టుపక్కల ఒకే ఊర్లో ఒక 500 ఎకరాలు ఇచ్చి ఒక 100 ఎకరాలు ఉన్నప్పుడు ఈ 100 ఎకరాల వాళ్ళు ముందు ప్రతిఘటించారు. ఆ తర్వాత ఇక తప్పదు కాబట్టి ఇచ్చేశారు. ఏది లోకల్ ఒత్తిడి తర్వాత. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకమయ్యారు. ఎందుకని? శాంతం ఆపేయడం వల్ల, జగన్ ముందుకి వెనక్కి పోనీయకుండా చేయడం వల్ల. అదే అమరావతి ఉద్యమానికి ఊపు వచ్చింది, ఉపయోగపడింది. ఆనాడు బాబుని తిట్టినటువంటి వాళ్ళు మొన్నటిసారి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు కదా జగన్కి వ్యతిరేకంగా. అది ప్రత్యక్షంగా వీడియోలు కూడా చూసాం కదా. బేసిక్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, క్రిందటిసారి ఇచ్చిన హామీలలో ఏది ఆచరణలో వచ్చినాయి? మనం అప్పుడు చెప్పింది ఏంటి? 2018 నాటికి అమరావతి కట్టేస్తామని చెప్పాం. 2018 నాటికి చంద్రబాబు ఉండగానే కట్టేస్తామన్నారు. కట్టలేదుగా. ఆ 3 కట్టారు, అయిపోయింది. ఏం చెప్పాం మనం? హైదరాబాద్ కట్టేస్తామన్నాం. అలా కట్టడం కుదరదన్నమాట. 25 ఏళ్ళు పడుతుందంటే ఎవడన్నా ఇస్తాడా ప్రాక్టికల్గా? ఇంకొకటి, భూమికి సంబంధించి వాళ్ళు భూమి పుత్రులు, భూమి మీద బ్రతుకుతున్నోళ్ళు. ఇప్పుడు అక్కడ 2 వర్గాలు ఉన్నాయి. రాజకీయ వర్గాలు కాదు, కుల వర్గాలు కాదు నేను చెప్తుంది. ఒక వర్గం ఎవరయ్యా అంటే భూములు ఈజీగా ఇచ్చేసినటువంటి వాళ్ళు, ఎప్పుడో తాత ముత్తాతల నుంచి ఆస్తులు ఉన్నాయి, ఏళ్ల తరబడి దాని మీద ఫలసాయం పొంది వాళ్ళ కుటుంబాలు వెల్ సెటిల్డ్ అయినాయి, వాళ్ళ బిడ్డల్ని బాగా చదివించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే 1 ఎకరం అమ్ముకుని 1 ఎకరం అమ్ముకుని అట్లా చివరికి చేతిలో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయి. బిడ్డలు వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యారు, లేకపోతే బెంగళూరులో సెటిల్ అయ్యారు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఓ ఫ్లాట్ కొనేసుకుని అక్కడ ఉంటున్నారు. ఇక్కడ కౌలుకి ఇచ్చారు. ఆ కౌలు వచ్చేటప్పటికి 30-40 వేలు వచ్చేది ఏడాదికి. అలాంటి వాళ్ళు ఈ రాజధాని అన్నప్పుడు ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి మొట్టమొదటి బ్యాచ్లో ఉన్న వాళ్ళల్లో దాదాపుగా 60 to 70% వాళ్ళే. వాళ్ళకి వ్యవసాయం చేసేవాళ్ళు కాదు, వాళ్ళు
వ్యవసాయదారులు కౌలు రైతులకి రైతు కూలీలకి ఆ భూమిని అప్పచెప్పి చేయించుకున్నోళ్ళు వాళ్ళు ఏడాదికి ఎంతని తీసుకుని వాళ్ళకేంటి భూమిది అమ్ముదాం అనుకుంటే 10 లక్షల మించి లేదు ఆ రోజున. 4 లక్షలు 6 లక్షలు 10 లక్షలు. ఇంకోటి ఎట్లుంటుందో తెలుసా పల్లెటూళ్ళల్లో మీకు, ఒకవేళ మనం వేరే వాళ్ళతో మాట్లాడుకుని 15-20 లక్షలకి అమ్ముదామన్నా సరే వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుని అది కొననీయకుండా చేస్తారు. అంటే కొనడానికి ఎవరైనా వచ్చారనుకోండి పక్క ఊరోళ్ళు, అంత ఉండదండి అక్కడ, 7 లక్షలు 6 లక్షలు అంటే ఎక్కువ అండి, కావాలని చెప్పండి మీకు ఒక 5 ఎకరాలు ఇస్తామన్నారు అనుకోండి, ఎవడన్నా ఆ రేటు కొంటాడా? అట్లాగా స్ట్రాటజిక్గా చేస్తారు వాళ్ళు. అందుకని చెప్పేసేసి అట్లాగే పెట్టుకున్నారు. ఏడాదికి 40,000 అంటే వాళ్ళకి ఏముందని, అది కూడా ఒక్కోసారి ఆ తెగులు వచ్చిందండి, వరద వచ్చిందండి, నాశనం అయిపోయిందండి అని ఇచ్చేవాడు కాదు సరిగ్గా. అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం తీసుకుని ఎకరం తీసుకుని ఓ 1000 గజాలు 1200 గజాలు 1400 గజాలు అటు 200 గజాలు కమర్షియల్ ఇట్లాంటివి ఇచ్చుకుంటే అది రాజధాని ప్రాంతం అయితే ఈజీగా అట్లీస్ట్ 1 కోటి రూపాయలు బలుకుతుంది. వాళ్ళు వేసుకున్న లెక్క ఇది, 1 కోటి రూపాయలు ఈజీగా బలుకుతుంది. ఈ కమర్షియల్ ల్యాండ్ ఒక 50 లక్షలు, ఇది 1 కోటి, లేకపోతే అదొక కోటి ఇది 1 కోటి వేసుకొని 2 కోట్లు బలుకుతుంది. ఒక్క 5 ఏళ్ళు మనం కళ్ళు మూసుకుంటే మనం కోటీశ్వరులం అయిపోతాం. అంటే ఆల్రెడీ వాళ్ళు వెల్ సెటిల్డే, ప్లస్ ఇది అదనంగా వస్తుందన్న ఉద్దేశంతో ఇచ్చారు. అట్లాంటి వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి అదిగో నీ ఊళ్ళో నీ పక్క పొలం ఇచ్చి ఆ పక్క పొలం ఇచ్చి మధ్యలో నువ్వేమనంటే రేపొద్దున భూసేకరణ చేసుకుంటే నీకెంత ఉంటుందా? 4 లక్షలే కదా మీరే రిజిస్ట్రేషన్ వాల్యూ కదా ఇచ్చేది, 3 టైమ్స్ అనేది 3, 4, 12 లక్షలు అవుతుంది నీకు, నీ ఇష్టం మరి తీసేసుకుంటాం అని చెప్పాక అదేదో జాగ్రత్తగా ఉంటే కనుక అందులో వాళ్ళకి ఏం చెప్పారు, అదేదో నవనగరాలు, ఆ నవనగరాల్లో వీళ్ళకి ప్లాట్లు ఇస్తామన్నారు. అంటే హైటెక్ సిటీ స్టైలు అట్లాంటి 9 నగరాలు కట్టేస్తాం అక్కడ, ఆ నగరాల్లో మీకు ఫ్లాట్లు ఇస్తామని చెప్పారు. పైగా ఏడాదికి ఒక 30,000 బిగిను, తర్వాత ఏడాదికి ఎంత అని పెంచుకుంటూ పోతామన్నారు. అప్పుడు 30,000కి ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు 50,000 వస్తుందట కౌలు. ఆ లెక్కన ఆ కౌలుతో పోల్చుకుంటే ఈ కౌలు బెటరే కదా. అప్పుడు ప్రభుత్వమే 30,000 కౌలు ఇస్తుంది కాబట్టి వాళ్ళ కౌలు మీద నమ్మకం లేదు కదా, గ్యారంటీ లేదు కదా. గవర్నమెంట్ కౌలు అయితే గ్యారంటీ ఉంది కదా, ప్లస్ ఫ్యూచర్లో మన చేతికి కోట్ల రూపాయలు వస్తాయి. ఈ కోణంలో ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఆ రోజున. వాళ్ళని చూసి వీళ్ళు ఇవ్వక తప్పల మిగతా వాళ్ళకి అప్పుడు చెప్పినటువంటి పాయింట్ ఏంటి, వాళ్ళందరికీ ఈ ఫ్లాట్లు ఇక్కడ ఇస్తాము, కమర్షియల్ ఈ ప్లేసుల్లో ఇస్తాం, ఏది ఈ నవనగరాల్లో కమర్షియల్ ఫ్లాట్లు, రోడ్ల పక్కన ఈ ఫ్లాట్లు ఏది రెసిడెన్షియల్ ఫ్లాట్లు. అక్కడ శుభ్రంగా 1200 గజాలంటే 2 అపార్ట్మెంట్లు వస్తాయి సింపుల్గా. ఒక్కొక్క అపార్ట్మెంటు 20 ఫ్లాట్లు వేసుకోండి. అందులో వీళ్ళు ఏమన్నారు 40 అంతస్తులు అన్నారు కదా. అక్కడ 40 అంతస్తులు లెక్కనంటే ఎన్ని ఫ్లాట్లు వేసుకోవచ్చు అక్కడ? 1200 గజాలు వేసుకుంటే కనుక కనీసం ఒక 100 ఫ్లాట్లు వేసుకోండి. వాళ్ళు ఆ కౌంట్ వేసుకున్నారు. ఎవరికైనా డెవలప్మెంట్కి ఇచ్చుకున్నా ఒక్కొక్క ఫ్లాట్కి 10 లక్షల రూపాయలు మనకి ఇచ్చిన 100 ఫ్లాట్లు అంటే 110 లక్షలు ఏడకెళ్ళిపోతుంది మన జీవితాలు. అంటే సాధారణంగా ఆశ రేకెత్తించడం అనేటటువంటి జరిగింది. దాంతోపాటు విద్యా వైద్యం ఫ్రీ అని చెప్పారు వాళ్ళకి, విద్యా వైద్యం ఫ్రీ అని చెప్పారు. ప్లస్ వాళ్ళకి రుణమాఫీ అని చెప్పారు. ఆ రోజుకి వాళ్ళ దగ్గర ఎంత అప్పు ఉందో బ్యాంకుల్లో 1,00,000 దాకా అప్పు ఇదన్నారు. అందుకోసం అప్పటికప్పుడు అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అవసరం లేకపోయినా. అవి రుణమాఫీ అని కాగితాలు రాసి ఇచ్చారు. ఇవన్నీ చెప్పారు. 3 ఏళ్లలో అయిపోతుంది అన్నారు. 3 ఏళ్లలో తమ జీవితాలు స్వర్గం అయిపోతున్నాయంటే ఎవరు వద్దంటారు? అట్లా ఇచ్చేశారు. తర్వాత చూస్తే ఆ 3 ఏళ్లకి వాళ్ళ 3 బిల్డింగులు తప్పించి ఇంకేం రాలా. ఆ తర్వాత జగన్ వచ్చాక దాని శాంతం పక్కన పెట్టడంతో నానా తిప్పలు పడ్డారు. ఇంక్లూడింగ్ దానికి కూడా 14 కోట్లు వేస్తే కానీ కౌలు డబ్బులు వెళ్ళాల. అదే వాళ్ళకి ద్వేషం వచ్చింది జగన్ మీద. అప్పుడు ఏం చెప్పారు, మేమైతే కరెక్ట్గా చేద్దాం అనుకున్నాం, జగన్ నాశనం చేస్తున్నాడు అన్నారు. వీళ్ళు ఇప్పుడు పవర్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చే ముందు ఏం చెప్పారు, అంతకుముందు ఎక్కడేందుకు పవన్ కళ్యాణ్ ఏమన్నారు, బీజేపీ ఏముంది, అదనంగా ఇంకే భూసేకరణ ఉండదు, మేము ఒప్పుకోం కూడా కూటమిలో ఉన్నప్పుడే, ఉన్నదాంతో గ్రీన్ క్యాపిటల్ తయారు చేపిస్తామంది బీజేపీ. జనసేన కూడా గ్రీన్ క్యాపిటలే అంది. ఉన్న వాటితో ఆ మిగతాది మధ్యలో ఉన్న వాటిది కట్టేస్తాం, అది పూర్తి చేయించడమే
మాకు రైతులు ఇంక ఇబ్బంది లేకుండా చూసుకోవడం అని చెప్పారు. వీళ్ళిద్దరూ మాట్లాడింది అదే ఆ రోజున, ఇద్దరూ మాట్లాడింది. బట్ ఇప్పుడు ఇద్దరు నోరు మీద పట్ల 8,000 ఎకరాలతో అమ్మేస్తే డబ్బులు వచ్చేస్తే దాన్ని తీర్చేయబోతున్నాం అని ఎలక్షన్స్ ముందు చెప్పారు. 8,000 ఎకరాలు మిగులుతుంది అక్కడ, 8,000 ఎకరాలు ఎకరం 20 కోట్ల రూపాయలకు అమ్మితే డబ్బులు వచ్చేస్తే అవి తీర్చేస్తాం మేము ఏది తీసుకున్న అప్పులకి అన్నారు. ఏమైపోయింది ఇప్పుడు? ఇప్పుడు మళ్ళీ మేము భూములు తీసుకుని ఆ భూములు వాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చేయాలి, మేము 10 పైసలు డబ్బులు ఇవ్వం వాళ్ళకి, ఏడాదికి మాత్రం 30,000 ఇస్తాము, మళ్ళీ విద్యా వైద్యం ఫ్రీ అంటాం, అట్లాగా తీసేసుకుని అట్లాగా వచ్చిన భూముల్లో నుంచి మిగుల్చుకున్నవన్నీ అమ్ముతాం. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వర్కౌట్ కావట్లా. ఇప్పుడు కొన్ని సంస్థలకు ఇచ్చారు, వీళ్ళందరూ అప్పుడు ఇచ్చిన సంస్థలో ఎవడు పెట్టలేదు కాబట్టి అక్కడ ఆశించింది ఎదగల. ఇప్పుడు ఇక మమ్మల్ని నమ్ముతారు, పెడతారు, కన్స్ట్రక్షన్స్ బిగిన్ అయిపోయినాయి, ఇక రేపు నెక్స్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి జనాలందరూ ఎగబడిపోయేసి ఇక్కడికి వచ్చేస్తారు, తద్వారా పెరుగుతుంది. అందులో అప్పుడేంటి ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఏది గట్ల ఆ రోజున వాళ్ళు డిపిఆర్ అడిగితే కూడా ఇవ్వాల, చివరిలో బీజేపీతో గొడవ పెట్టుకుని. అదే నాశనానికి కారణమైంది. కన్స్ట్రక్షన్ బిగిన్ చేసేసి ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు కట్టేసి ఉండేది కేంద్రం, జగన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది వెళ్ళిపోయేది డెవలప్మెంట్. వీళ్ళు ఆ రోజున డిపిఆర్ ఇవ్వకుండా ఆపారు, దాంతో ఆగిపోయింది. అదే 5 ఏళ్ల నాశనానికి అసలు కారణం. ఇప్పుడు ఇవన్నీ చేసేస్తున్నాం కాబట్టి ఇక అసలు ఇక తిరుగులేదు అనేటటువంటి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి కానీ ఇక్కడ రెండు అంశాలు సార్. ఒకటి, రైతులకి నమ్మకం కలిగించాలి. ఇప్పుడు అదొక పెద్ద సవాల్ అవుతుందా లేదా చంద్రబాబు నాయుడు గారు. కానీ రెండోది ఏంటంటే వాళ్ళు గ్యారంటీ అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేలని అదే అడిగారంట, రేపొద్దున ఒకవేళ 10 ఏళ్లలో మీరు చెప్పినట్టు డెవలప్ చేయకపోతే మా భూములు మాకు వెనక్కి ఇచ్చేస్తారనేది. అది అసలు సాధ్యమయ్యే పనేనా అంటే మరి అవుతుంది. సగం కన్స్ట్రక్షన్స్ ఏమైనా జరిగి మళ్ళీ రేపొద్దున ప్రభుత్వం మారితే అది సాధ్యం కాదు. ఇలాంటి టైంలో వాళ్ళని ఎలా ఒప్పించాలి, వాళ్ళలో నమ్మకం కలిగించేలా చేయాలి? కావాల్సింది అదే, వీళ్ళకి కావాల్సింది అదే. ఇప్పుడు గవర్నమెంట్కి అట్లాంటి ఫీలింగ్ ఉన్నప్పుడే 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు వెళ్ళని అనుకోవాలి. అదే కదా పవన్ కళ్యాణ్ చెప్తోంది. స్థిరమైన ఇది కావాలి, అభివృద్ధి కావాలంటే, అమరావతి ఇవన్నీ బాగుపడిపోయి ప్రజలందరూ బాగుపడిపోవాలంటే 15-25 ఏళ్ళు మమ్మల్ని ఎన్నుకోవాలి మీరు. మరి అంటే అప్పుడు దాకా వీళ్ళ భూములు ఇచ్చేసి ఇంకెదురు చూసి ఎందుకు? ఈ లోపు వచ్చేస్తాను కదా, వీళ్ళే ఉంటే వచ్చేస్తాను కదా డెవలప్మెంట్. మమ్మల్ని ఎన్నుకోకపోతే మీ కర్మ, అప్పుడు దెబ్బతింటారు. మీరు బాగుపడాలనుకుంటే మీ స్థలం మాకు ఫ్రీగా ఇచ్చేయండి, మీ పొలం మేము ఇచ్చిన గజాలు తీసుకోండి, ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోండి, ఎక్కడిస్తే అక్కడ తీసుకోండి. మీరు బాగుపడాలనుకుంటే మాత్రం ఓ 10-15 ఏళ్ళు వెయిట్ చేయండి. ఇది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఫార్ములా. అంటే నిజంగా రైతుల్లో కూడా ఒకవేళ ప్రభుత్వం మారుతుందేమో, మళ్ళీ జగన్ వస్తాడేమో అనే డౌట్ ఉండే ఇదంతా జరుగుతుంది అనుకో. 2 రకాలు ఉంటుంది. ఒకటి ఆమె ఆ తరహా బ్యాచ్ ఉంటారు, అది తెలుగుదేశం అభిమానులు అయినటువంటి వాళ్ళు, జనసేన అభిమానులు అయినటువంటి వాళ్ళు. వాళ్ళు మీకు ఇచ్చేసే ఇద్దామని సిద్ధంగా ఉండి కూడా రేపు జగన్ వచ్చి ఆపితే ఏంది మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఆగుతుంది కదా అనేటటువంటి ఫీలింగ్. అది ఒక బ్యాచ్ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు అట్లాంటి వాళ్ళు. రెండవ వర్గం ఏంటంటే ఏంటి వీళ్ళకి ఇవ్వడం వల్ల ప్రయోజనం, నేను నా ఎకరం పొలం నా దగ్గర అట్టు పెట్టుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది స్టేడియం అండి, ఇక్కడ నా పొలం ఉంది, ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి నాకు? నేను అట్టు పెట్టుకుంటే నేను సంపాదించుకుంటాను కదా. వాడిచ్చే 1200 గజాల కంటే 1000 గజాల కంటే 4800 గజాలు నా చేతిలోనే ఉంటుంది కదా, ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వడం? అంటే అప్పుడు రైతు దగ్గర నిజంగా స్టేడియం అయిన తర్వాత ప్రభుత్వం కానీ ఎవరైనా కొనాలంటే రైతు మరి అదే కదా, ఎందుకు కొనరు? అప్పుడు రైతు అమ్ముతాడు దర్జాగా. హైటెక్ సిటీలో అట్లా అమ్ముకోలేదా? చివరిలో హైటెక్ సిటీలో ఫస్ట్ అమ్మకుండా మిగిలినటువంటి రైతులు ఒక 10% మంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఇట్లా కోటీశ్వర్లు అయ్యారు. అదే కదా కోకాపేట కనకం ఈ సినిమాలు తీసుకున్నా కూడా అట్లాంటివి ఎందుకు వచ్చినాయి? అప్పుడు అలా మిగుల్చుకున్నోడు, అమ్ముకున్నాడు, చివరికి అక్కడ వాచ్మెన్గా పనిచేశాడు. అట్లా భూములు ఇచ్చినోడు, ముందు ఇచ్చినోళ్ళు ప్రభుత్వానికి, అమ్మినోళ్ళు కూడా కాదు, ప్రభుత్వానికి ఇచ్చినోళ్ళు ఏమో వాచ్మెన్లు గాను కర్రీ పాయింట్లో పనిచేసే వాళ్ళుగా మిగిలిపోయారు. అదే కదా తెలంగాణ ఉద్యమానికి కారణమైంది. మా ఆస్తులు తీసుకున్న వాళ్ళేమో కోటీశ్వర్లు అయ్యారు, మేమేమో ఇక్కడ పనుల కింద మిగిలిపోయామనేసి.
ఇప్పుడు అదే ఒక చర్చ ప్రారంభమైంది. మొత్తం వీళ్ళు ఆ చుట్టుపక్కల వీళ్ళు భూములు కొన్నారు. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, వీళ్ళు అక్కడ 1000 ఎకరాలు 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు కదా. రియల్ ఎస్టేట్ లింగం నేను అక్కడే ఉంది కదా, ఎన్ని వందల ఎకరాలు ఉంటుంది దాని దగ్గర. అట్లాగే ఇంకా కొన్ని భూములు ఉన్నాయిగా రియల్ ఎస్టేట్ వాళ్ళు, అవి ఎందుకు తీసుకోరు? వాళ్ళు ఎందుకు ఇవ్వరు? రైతుల దగ్గర లేవు కదా, రైతుల దగ్గర అదే వాళ్ళు ఎందుకు ఇవ్వరు? బల్క్ కదా ఒకేసారి. ఇప్పుడు 100 మంది రైతులను అడిగేదానికంటే 1000 ఎకరాలు వీళ్ళ దగ్గరే ఉంది కదా, ఒక్కడితో మాట్లాడితే అయిపోతుంది కదా. శుభ్రంగా నీకు 1000 ఎకరాలు 1000 × 30,000 అబ్బా, నీకు ఎంత మిగులుతుందో చూడు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకో అని చెప్పచ్చుగా. బల్క్గా అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా ల్యాండ్స్? 500 ఎకరాలు ఒకళ్ళ దగ్గర, 1000 ఎకరాలు ఒకళ్ళ దగ్గర, 30 ఎకరాలు 40 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళని ఎందుకు అడగట్లేదు నాకు అర్థం కాల. వాళ్ళని కదా అడగాల్సింది నువ్వు. అంటే మన వాళ్ళందరూ ఆ భూములతో కోటీశ్వర్లు అవ్వాలా, సాధారణ జనాలు మాత్రం భూముల్ని ఇట్లా ఇచ్చేసుకోవాలి పైసా ప్రయోజనం లేకుండా. భవిష్యత్తులో ప్రయోజనం వస్తుందన్న ఆశతో ఈ రోజును వదిలేయమంటున్నప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు. ఇప్పుడు నా భూమి మీదన ఏడాదికి ఆ ఏరియాలో 3 పంటలు 4 పంటలు పండుతాయి, కూరగాయల, పండ్ల, పూల, ఇట్లాంటివి. నష్టపోయిన రోజు నష్టపోతాడు, లాభం వచ్చిన రోజు లాభం వస్తుంది. మొత్తం మీద ఏడాదికి వాళ్ళ కుటుంబ పోషణ వెళ్ళిపోతుంది, కుటుంబ పోషణ గడిచిపోతుంది ప్రతి రైతుకి. అలా గడిచిపోతున్నటువంటి కుటుంబానికి నువ్వు 30,000 ఇస్తా, నువ్వు ఏడాదికి నువ్వు బతుకంటే 12 నెలలకు 30,000 ఎంత వస్తుందండి? 12 మూళ్ళు కూడా రావట్లా, 2,500 వస్తుంది నెలకి. 2,500తో బ్రతకాల రైతు ఎన్నేళ్ళు? ఓ 15 ఏళ్ళు. అప్పటికి వీళ్ళు ఇస్తే ల్యాండ్, అప్పటికి ఏం చేసుకోవాలి అతను? ఇప్పుడు నా చేతిలో ల్యాండ్ ఉందండి 1000 గజాలు, నేను నా దగ్గర ఒక 10 కోట్లో 5 కోట్లో ఉంటే నేను అపార్ట్మెంట్ కడతా. లేదు అనుకోండి, నేను ఆవురుమంటున్నా, నా దగ్గర భూమి ఇచ్చేసాను గవర్నమెంట్కి, తింటానుకుంటానికి కూడా ఇబ్బందే కదా రైతుకి. అది ఇన్కమ్ కదా రైతుకి. మనం ఇక్కడ అసలు పాయింట్ని మర్చిపోతున్నాం. మనం ఎంతసేపటికి మీడియా నీచత్వం, మీడియా దరిద్రం ఏంటంటే నిజాన్ని చర్చించట్లా. ఆ రైతు జీవితం ఆ పొలంతో ముడిపడి ఉంది. ఆ రైతు కుటుంబం భవిష్యత్తు, వాళ్ళ బిడ్డ పెళ్ళి, వాళ్ళ బిడ్డ ఉద్యోగం, వాళ్ళ జీవితం, వాళ్ళ బంధువులు, బంధుత్వం అంతా దాని మీద కదా డిపెండెన్సీ. అట్లాంటప్పుడు అది ఇచ్చేసిన తర్వాత ఇవాళకి వాళ్ళు ఎలా బ్రతకాలి? అతను వాళ్ళు ఎవరో చూపించారట, ఇల్లు రాస్తున్నారు ఈనాడు జ్యోతుళ్ళే, ఇదిగో డాక్యుమెంటు, మీరు అప్పుడు ఇచ్చిన రుణమాఫీ ఇంతవరకు అవ్వాలా, 10 ఏళ్ళు అయింది, ఏడకెళ్ళ చెప్పాలా. ఇంకొకళ్ళు ఎవరో చూపించారట, ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నారు, ఇక్కడ విట్టు నువ్వు SRMలో 7 లక్షలు అడుగుతున్నారు మా పిల్లల ఫీజు, హాస్పిటల్లో చూస్తేనేమో దోలు తీరిపోతుంది అని చెప్పేసి. 200 ఎకరాలు ఇచ్చారట. మరి ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు? వాళ్ళకి ఈ మాటలు చెప్పాం కదా, ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది. గవర్నమెంట్ హాస్పిటల్కి పోమని ఉచిత విద్య, ఉచిత వైద్యం అంటే నువ్వు అక్కడ ఏం కల్పించావు? దాంట్లో ఏమన్నా నారాయణ చైతన్యాలు సీట్లు ఇప్పించావా? అంటే వాళ్ళ త్యాగం అంతే కదా. వాళ్ళని మాయ చేస్తున్నాం. వాళ్ళకున్న ఏకైక సమస్య ఏంటంటే ప్రతిపక్షం దగ్గర స్ట్రాంగ్ తెలివితేట లేకపోవడం. ఆ రోజున ప్రతిపక్షమే డైవర్షన్ తీసుకోవడం వాళ్ళ దురదృష్టమైంది. సరే, ఇదంతా చూసి రైతుల్లో చైతన్యం వచ్చిందని అనుకోవాలా? ఏడాది అయిపోయి ఎంత మేము చేసేసామని చెప్పి ఇప్పుడు ఈ తొలి అడుగు లాంటి కార్యక్రమాలు చేస్తున్నా సరే ఇంకా నమ్మకం కుదరలేదు బాబు గారి మీద అని అనుకో. అంటే సమస్య ఇక్కడ మనం బాబు గారి మీద నమ్మకం పాయింట్ కాదండి. భవిష్యత్తుని వాళ్ళ కళ్ళెదురుగుండా చూస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి నేను బాబు గారి మీద నమ్మకం గురించి ఎందుకు అడిగానంటే, నిన్నే ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు చూసే ఉంటారు, బాబు గారి మీద నమ్మకంతో మేము భూములు ఇస్తున్నాం, బాబు గారిని చూస్తే మేము భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చామని రైతులు అన్నారని పెద్ద వార్త రాశారండి. అందులో పక్కన ఇంకోటి కూడా రాశారు మళ్ళీ సబ్ హెడ్డింగ్ కిందన. కొంతమంది మాత్రం జగన్ ఇలాంటి వాళ్ళు బాబు మీద నమ్మకంతో అన్నోళ్ళు ఏమో తెలుగుదేశం అభిమానులు, అదే అవును, కాస్త బల్క్ బ్యాచ్ అనమాట. వాళ్ళు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారని రాశారు అందులోనే. ఇంకొక బ్యాచ్నేమో అక్కడే ఎట్లా మాకు న్యాయం చేస్తారు చెప్పండి అని అడిగారు, నిలదీశారని రాశారు. 2 రాశారు అక్కడే. ఇది హెడ్డింగ్ పెడతారు, అదే వాళ్ళ తెలివితేటలు ఎప్పుడు కూడా.
అక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ జరుగుతున్నదల్లా ఇవాళకి ఇవాళ నీకు ఇచ్చేసి నా జీవితం ఏంటి అని అడుగుతున్నారు. అంతే కదా, అది భరోసానే కాదు, అసలు ఏంటి వాళ్ళని, వాళ్ళ లైఫ్ ఏంటి? వాళ్ళు ఇచ్చేస్తాడు ఎకరం పొలము, రేపటి నుంచి ఏం చేయాలి అతను? అయ్యో కూలి పనులకు వెళ్ళాలా? ఏడాదికి 30,000 తీసుకుని అదేదో పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు వృద్ధులకి, మహిళలకి, అదే మహిళలకు కాదనుకో, ఒంటరి మహిళలకి. వీళ్ళకి 1,500 రూపాయలు వస్తాయా? ఏంటది? అప్పుడు ఎక్కడ బ్రతకాలి వీళ్ళు? పోను ఆ పెన్షన్ కూడా ఇచ్చారనుకుందాం, 6,000తో వీళ్ళు బ్రతకాలా? ఒక కుటుంబం 6,000తో ఈ 1,500తో ఎట్ట బతుకుతుందండి? నా తెలియక అడుగుతా. ఇవాళ నా చేతిలో ఉన్న పొలాన్ని వదిలేసి నేను ఈ ప్రాంతంలోనే వెళ్ళి కూలి పని చేసుకోవాలి. ఏది ఆ భవన నిర్మాణాలు అవి చేస్తున్నారు కదా, రైతు కూలీగా మారాలి, అంతే కదా. ఏంటి అతని జీవితం? ఇప్పుడు నా దగ్గర ఓ 10 ఎకరాలు ఉంది, నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను అనుకోండి, సరే తీసుకోండి అయ్యా నాకు ఎంత పంపించండి, అయిపోతుంది. ఇక్కడే కాదు, ఇప్పుడు నేను ఇవాళ ఆ ఇండోసోల్ దగ్గర, నెల్లూరు జిల్లా దగ్గర వాళ్ళు కూడా చేస్తున్నది. నువ్వు నా భూమి తీసేసుకుని ఏడాదికి 30,000 ఇస్తాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే లూటీ అండి, దోచుకోవడం రైతుని. నువ్వు ఇలాంటి దరిద్రం నుంచి విముక్తి కోసమే ఆ సోనియా గాంధీ దిగిపోయే ముందు అన్న చట్టం తెచ్చింది, 3 రెట్లు పరిహారం అన్నటువంటి. 3 రెట్ల పరిహారం వచ్చినప్పుడు కొంత కంఫర్టబుల్నెస్ వస్తుంది. లైక్ ఇప్పుడు ఈ ఏరియాలోనే అనుకుందాం, వీళ్ళు ఎంత అని చెప్తున్నారు ఇప్పుడు రేటు, మార్కెట్ వాల్యూ 4 కోట్లు అంటున్నారు, అంతే కదా. 4 కోట్లకి 3 టైమ్స్ అంటే 12 కోట్లు ఇవ్వాలా? ఇచ్చి తీసుకోగలుగుతారా? లేదు. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది? 10 లక్షలు ఉంటుంది. 10 × 3 30 లక్షల రూపాయలు. 45,000 ఎకరాలు ఇంటూ 30 లక్షలు పెట్టి నువ్వు తీసుకుంటావా? తీసుకోలేవుగా. ఇది నీ ఆస్పెక్ట్. నేను అనేది ఏంటంటే ఇవాళకి ఇవాళ నడి రోడ్డు మీద నుంచుని రైతు ఏం చెయ్యాలి? ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఒక కొడుకు, ఒక కూతురు, వాళ్ళ జీవితము, వాళ్ళ తిండి, వాళ్ళ స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, వాళ్ళకి అనారోగ్యం వస్తే ఇది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఎలా తీరుస్తారు? ఎవరు తీరుస్తారు? నీ భవిష్యత్తు 15 ఏళ్ల తర్వాత బాగుపడుతుంది. నీకు 1000 గజాలు ఇస్తాను, అది కూడా రేపో మాపు చూసుకుని నిదానంగా ఇస్తాను. ఇంతకు ముందే ఇచ్చేసి ఉంటే చంద్రబాబు 2018 ముందే ఆ రేట్లు పలికి ఉంటే అప్పుడే జగన్ వచ్చేటప్పుడు అసలు గొడవే ఉండేది కాదుగా, అప్పుడు అసలు బాధే లేదుగా, అప్పుడేం పలకలేదు. ఇప్పుడు కూడా ఇప్పటికిప్పుడు పలికేస్తున్న నమ్మకం ఎవరికి ఉంది దాంట్లో? ఇప్పుడు ఎక్కడే ఎందుకు, బెజవాడ గుంటూరులో భూముల రేట్లు ఎట్లా ఉన్నాయో కనుక్కోండి, సేల్స్ ఎట్లా ఉన్నాయో కనుక్కోండి. పేపర్లలో రాసుకుంటున్నారు జిఎస్టీ, ఎంత తెలివితేటలు రాస్తున్నారు చూడండి. జిఎస్టీ కంపారిజన్ ఎప్పుడైనా సరే లాస్ట్ ఇయర్ది కంపారిజన్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇస్తే దాంట్లో మొన్న 0, ఏది తల్లికి వందనం డబ్బులు వేసాక కూడా వీళ్ళు ఏం రాస్తారు, క్రిందటి నెలతో పోల్చుకుంటే 300 కోట్లు పెరిగిందని రాశారు. క్రిందటి నెల కూడా అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే -7 ఉంది, -4 ఉంది. ఏడాది గ్రోత్ 3 కోట్లు ఎక్స్ట్రా ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. అది పక్కన పెట్టేసి ఆ పేపర్ అక్కడ కనబడుతుంటే దాన్ని పక్కన పెట్టేసేసి జిఎస్టీ బాగా పెరిగిపోయింది, లాస్ట్ మంత్తో పోల్చుకుంటే 350 కోట్లు పెరిగిపోయింది. అంటే ప్రజల్ని ఎంత వెర్రివేదవల్ని చేయాలంటే మేము ఎలాగ చెప్తే అట్లా ఆలోచించండి. ఇదివరకు అయితే జిఎస్టీ తగ్గిందంటే అయిపోయిందనేవాడు. అప్పుడు ఎప్పుడు పెరుగుతూనే వచ్చినా సరే ఆ రాష్ట్రం గ్రోత్తో చూడు, ఈ రాష్ట్రం గ్రోత్తో చూడు అనేవాడు. ఇప్పుడు 11 నెలలు అయిపోయింది, 12 నెలలు అవుతున్నా సరే గ్రోత్ లేకపోగా మొత్తం ఈ 12-13 నెలల్లో, 13-14 నెలలు అంతే కదా, ఈ 14 నెలల్లో ఒక్క 2 నెలలు ప్లస్ వచ్చింది, 2 నెలలు 0 వచ్చింది గ్రోత్, 8 నెలలు మైనస్ ఉంది. అది కూడా మద్యం అమ్మకాలప్పుడు, మద్యం ఇవి వచ్చినాయి చూడండి డబ్బులు, అప్పుడు అప్పుడేదో మన దాన్ని ఏమంటారు, మార్కెట్ వాల్యూస్ పెంచబోతున్నాం అన్నారు చివరి రోజు, అప్పుడు రిజిస్ట్రేషన్స్ అప్పుడు. ఇప్పుడు ఈ తల్లికి వందనం అప్పుడు ఇట్లాంటప్పుడు వస్తున్నాయి ఆ 0 దగ్గరకు కూడా. అది కూడా అంటే ఓ పక్కన ఈ సిచ్యుయేషన్లో
పబ్లిక్ నిజంగా కొంటున్నారా? ఇప్పుడు నేనే చూస్తున్నా, ఉమ్, బెజవాడలో ఇంటి రేట్లు ఉస్సు అంతే. ఉమ్, ఏదో అమ్ముదామని అందరూ సిద్ధంగా ఉన్నారు, కొనుక్కునేవాడే కరువు. ఉమ్, గుంటూరు ఉమ్, సేమ్ ప్రాబ్లం, ఎక్కడో రేర్గా పెరిగి కనబడుతున్నాయి. అంటే పెరగడం రేట్లు ఎక్కువ చెప్తున్నారు, నో డౌట్. అందులో రేట్లు మాత్రం విపరీతంగా పెంచి చెప్తున్నారు. కొనే వాళ్ళ సంఖ్య భారీగా తగ్గిపోయింది, ధైర్యంగా కొనేవాళ్ళ సంఖ్య. ఇట్లాంటి ఇంపాక్ట్లో ఒక్కసారిగా గ్రోత్ ఇవాళకి వాళ్ళ మనం ఈ రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వచ్చే సమస్య ఏంటంటే, ఇవాళ భూమి ఇచ్చేస్తే ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఏ పని చేసి బ్రతకాలి? నేను అనేది అది. అదే ఏం పని చేసి బ్రతకాలి? నీ చేతికి భూమి ఇచ్చి నేను కౌలు చేసినా ఒక అర్థం ఉంది. నీ చేతికి భూమి ఇచ్చేసి నేను 1500తో బ్రతకడం ఎట్లా? బతకలేదు, చాలా కష్టం. దానికి నువ్వు అట్లాగే బ్రతుకు, త్యాగం చెయ్యి అంటే వీళ్ళు ఎవరైనా త్యాగం చేస్తారా? నాయకులు కనీసం వీళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాడు కూడా త్యాగం చేయట్లేదే. రియల్ ఎస్టేట్ వాడితో అన్ని వేల ఎకరాలు పెట్టుకుని అయ్యవడు ఎందుకు తీసుకోవట్లేదు? అయ్యేందుకు వాళ్ళు ఇవ్వట్లేదు? ఈ కదా అసలు సమస్య. సార్, ఫైనల్గా ఇది రెండో విడత భూ సమీకరణ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అయితే అనుకూలంగానే ఉంది, వాళ్ళందరికీ చెప్తోంది మళ్ళీ బాబు గారే వస్తారు ఎట్టి పరిస్థితి. కానీ ఇందులో ఈ భూ సమీకరణకు సంబంధించి ఇంకా జనసేన కానీ బీజేపీ కానీ ఏం మాట్లాడలేదు, ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఏమన్నా కలిసి వస్తే జనాల్లో ఒక నమ్మకం ఏమన్నా, రైతుల్లో ఒక నమ్మకం ఏమన్నా పెరుగుద్దా? మోడీ సభ అక్కడ పెట్టారు, ఏమవుతుందండి? సమస్య ఏంటి? ఎవడు గ్యారంటీ ఇస్తాడు? ఇంకోటి, జగన్ రాకపోని వీళ్ళే 15 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు ఉండని. అప్పటిదాకా ఇక్కడ పాయింట్ ఏంటంటే భూమి ఇచ్చేటటువంటి అంటే 10 ఏళ్ళు ఉంటే పూర్తవుతుందండి. ఎవరు ఈ 5 ఏళ్లతో పాటు వీళ్ళ దగ్గర కొనేది ఎవరు? అప్పటిదాకా ఎలా బ్రతకాలి? ఫస్ట్ ఇమ్మీడియట్ జీవనం ఏంటి? నాకు అర్థం కాల. ఇవాళ నా చేతిలో 1 కోటి రూపాయలు ఉంటే నువ్వు లాగేసుకుని రోజుకో 1000 రూపాయలు ఇస్తాను, నేను ఎట్టాగా? 1 కోటి రూపాయలు నేను ఆస్తి పరుని, ఇప్పుడు నా దగ్గర ఆస్తి లాగేసుకుని నేను నెలకు ఒక 1500 ఇస్తాను, నువ్వు బ్రతుకు ఓ 25 ఏళ్ళు అంటే ఎట్టా బ్రతకాలి వాళ్ళు? లేదో 10 ఏళ్లలో నువ్వు బాగుపడిపోతావు, ఓ 10 ఏళ్ల తర్వాత నీకు 2 కోట్లు ఇస్తాను, ఈ లోపు నెలకు 1500 ఇస్తానంటే ఎట్లా? ధనవంతులైతే నో ప్రాబ్లం అండి, సామాన్య మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, చిన్న సన్నకారు రైతులు అంటాం రైతుల విషయంలో, వాళ్ళ జీవితానికి నువ్వు ఇచ్చే భరోసా ఏంటి? ఇప్పుడు ఎవరిస్తున్నారయ్య అంటే, ఒకటి సొంత వాళ్ళు, ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు, నెంబర్ 1. నెంబర్ 2, ఇక ఏం చేస్తాం, వీళ్ళు ఎట్టగులు ఆక్కుంటారు, మర్యాదగా మాట్లాడితే ఏదో వద్దులే అనేవాళ్ళు ఇస్తున్నారు. ఇక చావోరేవో తెలుసుకోవాలనే వాళ్ళు ఇవ్వని బొమ్మంటున్నారు. అదే కదా, వాళ్ళు నమ్మించాలి. రైట్, చూద్దాం. మొత్తానికి రైతుల్లో చైతన్యం వచ్చిందా, లేదంటే రైతులు తమ భరోసా ఏంటని నిలదీస్తున్నారా ప్రభుత్వాన్ని? అయితే ప్రస్తుతం అదే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి నిజంగా ఈ 45,000 ఎకరాల భూ సమీకరణ అనేది ఎంతవరకు సాధ్యం అవుతుంది, లేదు వెనక్కి తగ్గాల్సిందేనా చంద్రబాబు గారు, లేదంటే రైతుల్ని నమ్మించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? వేచి చూద్దాం.